హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, కొత్తగా ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు చెయ్యకూడని మిస్టేక్స్ ఏంటి అనేది బై ఎక్స్పీరియన్స్ నేను మీకు ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. మీరు గనక ఇవి పాటిస్తే ఖచ్చితంగా మీ వీడియో అనేది మంచి రీచ్ అవుతుంది. మనం ఏంటి ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేయంగానే మన ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, రిలేటివ్స్ కి అందరికి షేర్ చేసేస్తాం. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అది ఇది అని చెప్తూ ఉంటాం. బట్ అలా అయితే అస్సలు చేయకండి. వేస్ట్ ఆఫ్ టైమ్. వాళ్ళు ఎవ్వరూ కూడా చూడరు. మన కంటెంట్ నచ్చి మనల్ని ఎవరైతే లైక్ చేసి మన వీడియోస్ ని చూస్తారో అలాంటి లాయల్ ఆడియన్స్ వల్లే మనకి రీచ్ అయితే వస్తుంది. సో మీరైతే ఈ మిస్టేక్ అస్సలు. యాక్చువల్లీ యూట్యూబ్ అల్గారిథం ఎలా ఉంటదంటే, ఫస్ట్ మన సబ్స్క్రైబర్స్ కి మనం అప్లోడ్ చేయగానే వీడియోస్ వెళ్తాయి. ఆ తర్వాత ఒక 10 మందికి చూపిస్తుంది యూట్యూబ్ అనేది. వాళ్ళు కూడా చూస్తే అప్పుడు ఇంప్రెషన్ అది బాగుండి ఇంకో 10 మందికి షేర్ చేస్తుంది. లేదు అంటే అక్కడతో ఆపేస్తుంది. అంతే. ఇలా వాళ్ళకి వీళ్ళకి షేర్ చేసి అస్సలు టైం వేస్ట్ అయితే చేసుకోవద్దండి. మనం ఛానల్ స్టార్ట్ చేసే విషయం మన ఇంట్లో కాదు కదా, పక్కింట్లో కూడా చెప్పొద్దండి. అలా చెప్పడం వల్ల టైం వేస్ట్ తప్పితే ఇంకా యూజ్ ఏమైతే ఉండదు. సో ఇంకో విషయం ఏంటంటే, మిక్స్డ్ కంటెంట్ అనేది అస్సలు చేయొద్దండి. అంటే కుకింగ్ వీడియోస్, టిప్స్, వ్లాగ్స్ ఇలా మిక్సింగ్ చేయడం వల్ల యూట్యూబ్ అల్గారిథం కి మనం ఏం వీడియోస్ చేస్తున్నాం అనేది అర్థం కాక వేరే వాళ్ళకి సజెస్ట్ చేయదు. సో అలా అయితే చేయొద్దండి. నేనైతే ఫస్ట్ లో నార్మల్ గా రివ్యూస్ అలా ఇచ్చేదాన్ని. వ్యూస్ అవి బాగానే వచ్చాయి. తర్వాత టిప్స్ ఇలా మార్చేసరికి ఏంటంటే వ్యూస్ 20, 30, 100 ఇలా అయిపోయాయి అనమాట. సో మీరైతే ఈ మిస్టేక్ అస్సలు చేయదు. మీరు ఏదో ఒకటి ఫిక్స్ అవ్వండి. ఆ వేలోనే వెళ్తూ అదే కంటెంట్ అనేది ఫాలో చేయండి. ఓకేనా? ఇంకోటి ఏంటంటే, కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఏంటంటే, డైలీ ఏదో ఒక షార్ట్ కంపల్సరీ అప్లోడ్ చేయండి. వీక్లీ ఒక 2-3 లాంగ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకోండి. జనాలు అనేది మనకు అలవాటు పడే వరకు మనం ఏదో ఒకటి అప్లోడ్ చేస్తూ వాళ్ళకి కనిపిస్తూ ఉండాలన్నమాట. వ్యూస్ ఎన్ని వస్తున్నాయి అనే విషయం పక్కన పెట్టి మీరైతే అప్లోడ్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే మంచి రీచ్ అనేది మనకు వస్తుంది. ఇంకొక విషయం, మన ఆడియన్స్ అనేది ఎప్పుడు ఎక్కువగా మన వీడియోస్ ని చూస్తున్నారు అనేది మనకి వైటీ స్టూడియోలో ఆడియన్స్ దగ్గర క్లిక్ చేస్తే మనకి కనిపిస్తుంది అనమాట. ఏ టైంలో వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు అనేది. దాన్ని బట్టి ఆ టైంలో మన వీడియోస్ ని అప్లోడ్ చేసుకుంటే కనుక మనకి మంచి వ్యూస్ అనేవి వస్తాయి. ఇది ఒక చిన్న టెక్నిక్ అనమాట. సో గాయస్, అదనమాట. నేను ఏవైతే మిస్టేక్స్ చేశానో అవి మీరు చేయకూడదనే నేనైతే ఈ వీడియో చేశాను. కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, అవి తగ్గించేసుకొని కొన్ని టెక్నిక్స్ ని ఫాలో అయితే మనకి ఖచ్చితంగా ఈజీగా మనమైతే రీచ్ అనేది అవ్వచ్చు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ అయినా ఉంటే కామెంట్ కూడా చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.